మహాత్ములు ముద్దుబిడ్డడు 5వ అధ్యాయము 16వ పేజీ. భరద్వాజ్ గారు వ్రాసిన ఉత్తరాల్లో కొన్ని. ప్రస్తుతం పాకాలలో లెక్చరర్గా ఉన్న పూర్వ విద్యార్థి చెన్నయ్య గారికి, చిరంజీవి చెన్నైకు, విద్యానగర్ 23/1/80. ఆశీస్సులు. నీ జాబు చేరినది. మేము 16న బయలుదేరి 50 మంది భక్తులము బస్సులో పుట్టపర్తి, మంత్రాలయము, గాన్గాపూర్, అక్కలకోట, పండరీపూర్, షిరిడి, మాణిక్యనగర్ దర్శించి 19 రాత్రికి తిరిగి వచ్చాము. నీకోసం కూడా ప్రార్థన చేశాను. నీకు ఇన్ని బాధలున్నందున చాలా అసంతృప్తిగా ఉన్నది. నీవు వెంటనే అనే పుస్తకాన్ని స్టోర్స్లో కానీ కర్నూలులో కానీ కొని దాని ప్రకారం ఇంటిలోని వారికి చికిత్స చేయవలసినది. చాలా వరకు నెమ్మదిస్తాయి. మిగిలిన వాటికి డాక్టర్ను కన్సల్ట్ చేయవచ్చు. సాధ్యమైనంతగా సాయి చరిత్ర పారాయణ, పూజ చేసుకో. ఆదివారం వృధా చేయవద్దు. సత్సంగానికి కృషి చెయ్యి. సత్సంగంలో సాయి చరిత్ర పారాయణ చేయిస్తే భక్తుల అన్యతలంపులు తుడిచిపెట్టుకుపోయి వారి హృదయాలు అలనాటి షిరిడీలో సాయి చెంతన నిలుస్తాయి. నీవు విద్యానగర్ సత్సంగ రోజులు, స్మృతులు, అప్పుడు మనకు జరిగే చర్చలు, అనుభవాలు, మనం కలిసి మహనీయులను దర్శించిన వివరాలు జ్ఞాపకమున్నంత వరకు వ్రాసి పంపగోర్తాను. అప్పటి ప్రసంగాలేవైనా నీవు డైరీలో నోట్ చేసి ఉంచితే వ్రాసి పంపగోర్తాను. హాలిడేస్ వచ్చినప్పుడు 4-5 రోజులు ఇక్కడ ఉండి వెళ్ళు. మనం కలిసి టైం స్పెండ్ చేసి చాలా కాలమైంది. కొంత హాయిగా ఉంటుంది. ఆశీస్సులతో భరద్వాజ. మహాత్ములు ముద్దుబిడ్డడు 5వ అధ్యాయము 17వ పేజీ. క్రొత్తగా కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసులో ఉద్యోగం చేరిన కె. ఆనంద్ వెంకటేశ్వర్లు గారికి, డియర్ వెంకటేశ్వర్లు, విద్యానగర్ 30/1/1976. నీ జాబు చేరినది. జాబు చాలా బాధకరంగా ఉన్నందుకు కష్టంగా ఉంది. కానీ ఒక్క మాట, మన పూర్వకర్మ తీరిపోవాలి. మనం దైవానికి దగ్గరవ్వాలంటే జీవితం యావత్తు దుఃఖమయమేనని బుద్ధుడి నుండి అందరూ చెబుతున్నారు. మానవుడు సాధన ద్వారా మాధవుడయ్యే వరకు ఇది తప్పదు. ఎంఎస్సి రిజల్ట్స్ తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ జాబు వచ్చాక ఇది అంతెక్కడా, ఏ కష్టమూ లేకుండా ఎట్లా కుదురుతుంది? మనసు గట్టిపడి సహనం నేర్చుకోవాలి. ఇలా ప్రతీదీ తప్పించమని బాబాను కోరరాదు. సాయిని ధ్యానిస్తుంటే ఏది ఎప్పుడెట్లా జరగాలో ఆయనకు తెలుసు. ఆయనకు తెలియకుంటే కదా మనం చెప్పవలసి వచ్చేది. ప్రతీదీ ఆయనకు మన ఇష్టప్రకారం జరిపించమని కోరితే ఆయనకు మనమేమి అర్పించినట్లు? సర్వబాధ్యతలు ఆయనకు ఎలా వదిలినట్లు? 1-2 తేదీల్లో తిరుపతికి వస్తాను. బాబా ఏమన్నారు? అన్నిటికీ కొంత ఓర్చుకోవడం నేర్చుకో. బాబా దయ నీ యందు పూర్ణంగా ఉన్నది. తమ్ముడికి పోలియో తగ్గటం, ఇంట్లో తాత ఆశీస్సులు, ఈ రెండు బాబా సత్కృపకు నిదర్శనములు. సాయి కృప లభించాక ఇక ఆయనదే బాధ్యత. కాకుంటే ఆ కృప ఎప్పుడు ఉంటుందని గుర్తించి దాని అర్హులమయ్యి భక్తి విశ్వాసాలతో ఉండాలి. ఏమైనా చిక్కులొచ్చినా, ఒత్తిడిలొచ్చినా కర్మక్షాళన జరుగుతుందని గుర్తించి సబూరి నిష్టలను మరింతగా నిలుపుకో. ప్రయత్నించు. యత్నం మనం చేస్తుంటే చాలు, గమ్యం చేరతాము. ఇట్లు ప్రేమతో భరద్వాజ. పెళ్లి చేసుకున్న తర్వాత నాకు సాధనే ఎక్కువగా చేసుకోవాలని ఉంటున్నది. ఏం చేయమంటారు అని ఆనంద వెంకటేశ్వర్లు ఉత్తరము వ్రాయిగా 1980 మాస్టారు గారి సమాధానము. చిరంజీవికి ఆశీస్సులు. నీ జాబులన్నీ చేరాయి. నీ ఆందోళన అర్థమవుతుంది. చిరంజీవి ఆశీస్సులకు నీ జాబులన్నీ చేరాయి. చిరంజీవికి ఆశీస్సులు. నీ జాబులన్నీ చేరాయి. నీ ఆందోళన అర్థవంతమైంది. నీ భార్య నిన్ను డిస్టర్బ్ చేయకుండా సాయి కాపాడుతారు. కానీ నీ ఒకటి గుర్తుంచుకోవాలి, నీ భార్యలో కూడా ఆ సాయియే ఉన్నారు. మెల్లగా దారికి లాక్కొస్తూ ఈ లోపల ధర్మవిరుద్ధ ముఖాన్ని సామాన్య
అవసరాలను, సుఖాలను ప్రేమపూర్వకమైన మాటలతో, చేష్టలతో వారిని తృప్తిపరచాలి. ధర్మ అర్థ కామాలకు వారికి నీవే దిక్కు. అర్థకామాలను ధర్మబద్ధంగా ప్రేమతో నెరవేర్చాలి. ఆప్యాయతో వారిని ఆకట్టుకొని నీపై ప్రీతి వలన నీ ధర్మాన్ని అనుసరించేలా చెయ్యాలి. బొత్తిగా మామూలు మాటలేత లేకపోతే ఆరంభములో వాళ్ళు తట్టుకోలేరు. శారీరక సన్నిహితము, లాలన ఉండాలి. వారు కొరతపడకూడదు. ఈ విషయం జాగ్రత్త. వారు మరీ వాటిల్లో పడిపోయినప్పుడు ప్రేమగా, మృదువుగా హెచ్చరించాలి. కలిసి దేవాలయానికి ఎప్పుడైనా బంధువుల వద్దకు వెళ్ళి వస్తూ ఉండాలి. మంచి చోట్లకు తీసుకుపోవాలి. చరిత్ర కలిసి చదవాలి. పూజ కలిసి చేసుకోవాలి. ఇంట్లో రుచికరమైనవి అప్పుడప్పుడు చెయ్యాలి. అవి నివేదించి తినాలి, తినిపించాలి. ఇంటికొచ్చేటప్పుడు పువ్వులు తెచ్చి బాబా ముందు కొన్ని పెట్టించి వారికి ఇవ్వాలి. ప్రేమతో నీ భరద్వజ. మహాత్ములు ముద్దుబిడ్డడు. 5వ అధ్యాయము 18వ పేజీ. ఉచ్చులవారి పాళెంలో ఉంటున్న పూర్వ విద్యార్థి శ్రీ శేషాద్రికి. డియర్ శేషు, విద్యానగర్ 9776. నీవు ప్రేమతో 5/5/7 వ్రాసిన ఇంగ్లాండ్ చేరినది. నీకు తిరిగి జ్వరం వచ్చినందుకు, బెడ్లో ఇంతకాలం ఉండవలసి వచ్చినందుకు బాధగా ఉన్నది. కానీ ఏదో మనకు తెలియని రీతిన మనం అనుభవించటమే మేలైంది. పూర్వకర్మను మాత్రమే సాయి మనల్ని అనుభవింపచేస్తారు. సబూరి లేక ఓరిమి అవసరం అని సాయి చెప్పి ఉన్నారు కదా. ఇది అది నేర్పడానికే వచ్చిందని ప్రేమతో, శ్రద్ధతో సాయి పటానికేసి చూస్తూ పడుకో. అందరి హృదయాలలోంచి తొంగిచూచే చూపే మనకు పటంలో ఆయన చూపులో కనిపించేది కూడా. జీవితంలో మనం వేసుకునే అసంఖ్యాకమైన ప్లానులు అన్నీ ఎంత అర్ధరహితాలో, ఒక్క త్రుటిలో అన్నీ అదృశ్యమయ్యే ప్రమాదము అనుక్షణము ఉన్నదని, అటువంటి వాటి గురించి మనం కూడా వ్యర్థం చేయక మానవుడు తన ఆత్మస్వరూపము, నిత్యము జ్ఞానస్వరూపి అయిన దైవాన్ని తెలుసుకునే యత్నంలో ఉండాలి. ఆశీస్సులతో భరద్వజ. మహాత్ములు ముద్దుబిడ్డడు. 5వ అధ్యాయము 19వ పేజీ. ప్రస్తుతము కడప టెలికాం ఆఫీసులో అకౌంట్స్ ఆఫీసర్గానున్న పూర్వపు విద్యార్థి రామచంద్రరావు గారికి. డియర్ రామచంద్రరావు, విద్యానగరు. నీవు ప్రేమతో వ్రాసిన 2 జాబులు చేరినవి. ఏది నిజం, నిజానికి నిచ్చెనలు లాంటివి చదివి నాతో అన్ని విషయాలు చర్చించిన నీకు పటాలకు నైవేద్యం పెట్టే విషయములో కలిగిన సందేహాలు నన్ను ఆశ్చర్యపరిచినాయి. ఒక దైవానికి నైవేద్యం పెడితే ఇంకొక దైవానికి కోపం వస్తే అలా కోపం వచ్చినది దైవమే కాదు. దైవమంటే అంతా తానే అయినది. గీతలో కృష్ణుడు అదే అంటారు. ఎవరు ఏ దైవాన్ని కొలిచినా అది నాకే చెందుతుంది. సాయి సకల దేవత స్వరూపులు అని తామే నిరూపించారు కదా. ఇంకా అలాంటి సందేహాలతో కాలం గడిపితే ఎలా? నిర్భయంగా బాధ్యత నాకు వదిలి ఒక్క సాయి వెంకటేశ్వర్లు పటాలుంచి తక్కినవి తీసివేయడం మంచిది. మొదటి ముద్దను ఇలవేల్పు వెంకటేశ్వరునికి, రెండవది సాయికి పెట్టి తర్వాతది వారి ప్రసాదంగా తీసుకో. భయం లేదు. నాది పూచి. దైవము యొక్క తత్వాన్ని గుర్తుంచుకుంటే ఇన్ని అపోహలు కలగవు. క్రిందటిసారి నీవు వచ్చినప్పుడు చెప్పినట్లు గుర్తు. మనము విడవవలసిన దుర్గుణాలు వదలాలి. లేకుంటే ఒక వంక డబ్బు సంపాదించి మరొక వంక చీట్లాటల్లో తగలబెట్టినట్లవుతుంది. డబ్బు పోవటం కాక దురలవాటు కూడా అవుతుంది. సాధన చేసుకోవడానికి ఏది నిజం, నిజానికి నిచ్చెనలు నెలకొక మారు చదువుతూ వాటిలో చెప్పిన సిద్ధాంతము దృష్టిలో ఉంచుకొని జగత్తుకేసి నీకేసి చూసుకుంటూ ఉండు. ఇంతే చేయవలసినది. ప్రేమతో భరద్వజ. ప్రస్తుతం చెన్నూరులో ఉన్న పూర్వపు విద్యార్థి సూర్యనారాయణ గారికి. చిరంజీవి సూర్యనారాయణకు. విద్యానగర్ 17/12/77 సంవత్సరము. జాబు చేరినది. బాబా నిన్ను కరుణించుగాక. దినచర్యతో ఉదయం ప్రార్థన, ప్రాణాయామం, మెడిటేషను చెయ్యి. ఆ శాంతి కొంత అనుభవించాక షోడశోపచార పూజ, అందులో నామాలు చదివేటప్పుడు లీలలు చింతన చెయ్యాలి. తర్వాత ఆసనాలు, తర్వాత సర్వత్రా ఉన్న బాబాను గుర్తించాలి. తర్వాత సాయి పటానికి శ్రీ
సాయి పటానికేసి సాయియే అన్నీ అన్న భావంతో చూస్తూ తర్వాత చరిత్ర పారాయణ చదివిన లీలలు చింతన చేయటం, ఆయన సన్నిధిని భావించుకోవటం, అన్నింటిలో అందరిలో బాబానే చూస్తూ వాకింగు లేక సద్గంధ పఠన, వీలుంటే సత్సంగం, వివేకవంతమైన మరొకసారి ఆసనాలు వేయవచ్చు. ఇట్లు ఆశీస్సులతో భరద్వజ. ప్రొద్దుటూరు పి. శివారెడ్డికి భారత్ ఎనామిల్ ఇండస్ట్రీస్ యజమాని. చిరంజీవికి ఒంగోలు 20/10/87. ఆశీస్సులు. నేను నెలాఖరు వరకు ఊర్లో ఉంటాను. పని ఒత్తిడి వలన సాయంత్రం 5:30 గంటలకు ఆగంతుకులతో విరామంగా మాట్లాడగలుగుతున్నాను. రాత్రి 12:30 నుండి 4 గంటల దాకా పనిచేసుకుంటాను. ఇది తప్పనిసరి అయినది కనుక ఈ వ్యవ్యాధిలో మీకు వీలైన తేదీల్లో రావచ్చును. ఇట్లు ఆశీస్సులతో భరద్వజ. మహాత్ములు ముద్దుబిడ్డడు. 5వ అధ్యాయము 20వ పేజీ. ఒకప్పటి విద్యార్థి, ప్రస్తుతం దువ్వూరు కడప జిల్లా కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్గా ఉంటున్న శ్రీ బలరామరెడ్డికి. డియర్ బలరామరెడ్డి, విద్యానగర్ 5/4/80. నీవు ప్రేమతో వ్రాసిన ఇంగ్లాండ్ చేరినది. నీకు వీలైనప్పుడు రూపు సత్యరామ్ గారిని కలిసి నమస్సులు చెప్పి, నేను లోగడ వారికి, డిగ్రీ స్టూడెంట్స్కి ఎస్ఎస్ ఇతర ఇంగ్లీషు టెస్టు ప్రాబ్లం చేయటం గురించి వ్రాశాను. ఆ జాబుకు వారి అభిప్రాయాలు వినాలని ఉన్నదని చెప్పు. ఇక బాబా అంటావా, అంతా తానే అయ్యి, మనము తానే అయ్యి, తన ఇచ్ఛానుసారం మన ఉచ్ఛ్వాస నిశ్వాసాల దగ్గర నుంచి ఆయన సర్వం నిర్వహిస్తాడు. ఆయనయే కర్త, భోక్త, నియంత అన్న గుర్తుతో శ్వాస దగ్గర నుంచి ఇతర డ్యూటీస్ వరకు నిర్వర్తించడమే యోగం. మన డ్యూటీ ఆ భావంతో చేస్తే సాధన అవుతుంది, లేకపోతే బంధం అవుతుంది. డ్యూటీని సాధనగా పర్ఫెక్ట్గా చేయటం మనకి భగవంతుడిచ్చిన మన విధి. డ్యూటీని సాధనగా పర్ఫెక్ట్గా చేయటం మనకు భగవంతుడిచ్చిన మన విధి. దాని ద్వారా మన కర్మబంధాలు విడివడి దైవానికి సన్నిహితులమవుతాము. అందులో సృష్టి, భౌతికత, నిజతత్వాన్ని పరిశోధించే మీ సబ్జెక్టు ఆధ్యాత్మికతకు చాలా దోహదకారి. బాగా వినియోగించుకో. ఇప్పుడు గట్టిగా కృషి చేస్తే సాధన సహజమయ్యి తర్వాత అన్ని పరిస్థితులలో తేలికగా జరుగుతుంది. తర్వాత గృహస్థుడిగా అంత అవకాశం రాదు. పారాయణ, జపము, ధ్యానము నిత్యము నియమంగా ఉదయ సాయంకాలాల్లో చెయ్యాలి. శని, ఆదివారాల్లో ఆ ప్రాంతంలోని మహాత్ములను చూడగలవు. రామ్ సాయినగర్ కానీ, సమీపారణ్య గురి ప్రదేశాల్లో కానీ నిశ్చల ధ్యాన నిష్ఠలో, జపంలో గడిపేది వీలున్న బషీర్బాబా గారిని దర్శించు. ఇట్లు ప్రేమతో భరద్వజ. ప్రస్తుతము నెల్లూరులో ఉంటున్న పూర్వ విద్యార్థి శ్రీ జయచంద్రారెడ్డి గారికి. జయా దంపతులకు. ఒంగోలు 17/2/87. శుభాశిస్సులు. ఆవేదనాపూరితమైన నిజాలు ఇప్పుడే చేరినది. శుభాశిస్సులు. ఆవేదనాపూరితమైన నీ జాబు ఇప్పుడే చేరినది. ఇంతవరకు ప్రపంచ స్థితి తెలిసే అవకాశము లేక క్రొత్త కావడం వలన ఇంత బాధ కలిగింది. ప్రపంచం ఆధ్యాత్మికత లేక ఇంత ఘోరాలు చేస్తున్నది కనుకనే మన పత్రికలో రచనలు అంత చురుకుగా, ఘాటుగా వ్రాయవలసి వస్తున్నది. నీకు, వేణుకు ఉన్న సన్నిహితము కంటే ఇంకా ఎంతో సన్నిహితమున్నవారు కూడా నాకెంతో హాని చేస్తున్నారు. మంచి పనికి కలియుగములో ఇది తప్పదు. రాళ్లబాటలో బండి ప్రయాణం ఇది. షిరిడీలో ఒక షాపువాడు 6,000 రూపాయలకు, విజయవాడలో ఒక భక్తుడు 7,500 రూపాయలకు, ఇంకా సన్నిహితులు 5,000 పైగా సాయి ప్రచార నిధులకు స్వాహా చేయగా అలక్ష్యంతో వృధా అయినది 3,000 రూపాయలు దాకా ఉంటుంది. ఇది కాక పర్సనల్ మొత్తం
20 సంవత్సరాలలో ఇలాగే పోగొట్టుకున్నది 32,000 దాకా ఉంటుందని ఒక భక్తుడు లెక్క వ్రాసి ఇచ్చాడు. మహాత్ములు ముద్దుబిడ్డడు 5వ అధ్యాయము 22వ పేజీ. దైవము యొక్క తత్వాన్ని గుర్తుంచుకుంటే ఇన్ని అపోహలు కలగవు. క్రిందటిసారి నీవు వచ్చినప్పుడు చెప్పినట్లు గుర్తు. మనము విడవవలసిన దుర్గుణాలు వదలాలి. లేకుంటే ఒక వంక డబ్బు సంపాదించి మరొక వంక చీట్లాటలో తగలబెట్టినట్లు అవుతుంది. డబ్బు పోవటం కాక దురలవాటు కూడా అవుతుంది. సాధన చేసుకోవడానికి ఏది నిజం? నిజానికి నిచ్చెనలు నెలకొక మారు చదువుతూ వాటిలో చెప్పిన సిద్ధాంతము దృష్టిలో ఉంచుకొని జగత్తుకేసి నీకేసి చూసుకుంటూ ఉండు. ఇంతే చేయవలసినది. ప్రేమతో భరద్వజ. ప్రస్తుతం చెన్నూరులో ఉన్న పూర్వపు విద్యార్థి సూర్యనారాయణ గారికి. విద్యానగర్ 17/12/77 సంవత్సరము. చిరంజీవి సూర్యనారాయణకు. జాబు చేరినది. బాబా నిన్ను కరుణించుగాక. దినచర్యతో ఉదయం ప్రార్థన, ప్రాణాయామం, ట్రెడిషనల్ మెడిటేషన్ చెయ్యి. ఆ శాంతి కొంత అనుభవించాక షోడశోపచార పూజ, అందులో నామాలు చదివేటప్పుడు లీలలు చింతన చెయ్యాలి. తర్వాత ఆసనాలు, తర్వాత సర్వత్రా ఉన్న బాబాను గుర్తిస్తుండాలి. తర్వాత సాయి పటానికేసి సాయియే అన్నీ అన్న భావంతో చూస్తూ రిపీట్. తర్వాత చరిత్ర పారాయణ, చదివిన లీలలు చింతన చేయడం, ఆయన సన్నిధిని భావించుకోవడం, అన్నింటిలో అందరిలో బాబాను చూస్తూ వాకింగు లేక సద్గ్రంథ పఠన, వీలుంటే సత్సంగం, వివేకవంతమైన మరొకసారి ఆసనాలు వేయవచ్చు. ఇట్లు ఆశీస్సులతో భరద్వజ. ప్రొద్దుటూరు శివారెడ్డికి. భరత్ ఎనామిల్ ఇండస్ట్రీస్ యజమాని. ఒంగోలు 22/10/87. చిరంజీవికి ఆశీస్సులు. నేను నెలాఖరు వరకు ఊర్లో ఉంటాను. పని ఒత్తిడి వలన సాయంత్రం 5:30 గంటలకు ఆగంతుకులతో విరామంగా మాట్లాడగలుగుతున్నాను. రాత్రి 12:30 నుండి 4 గంటల దాకా పని చేసుకుంటాను. ఇది తప్పనిసరి అయినది కనుక ఈ వ్యవ్యాధిలో మీకు వీలైన తేదీల్లో రావచ్చును. ఇట్లు ఆశీస్సులతో భరద్వజ. ఒకప్పటి విద్యార్థి, ప్రస్తుతం దువ్వూరు కడప జిల్లాలో కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్గా ఉంటున్న శ్రీ బలరామరెడ్డికి. విద్యానగర్ 5/4/80 సంవత్సరము. డియర్ బలరామరెడ్డి, నీవు ప్రేమతో వ్రాసిన ఇన్లాండ్ చేరినది. నీకు వీలైనప్పుడు ప్రూఫ్ సీతారాం గారిని కలిసి నీవు ప్రేమతో వ్రాసిన ఇన్లాండ్ చేరినది. నీకు వీలైనప్పుడు ప్రొఫెసర్ సీతారామ గారిని కలిసి నమస్సులు చెప్పి నేను లోగడవారికి డిగ్రీ స్టూడెంట్స్కు ఎస్ఎస్ ఇతర ఇంగ్లీషు టెస్టు ప్రాబ్లమ్స్ చేయటం గుర్చి వ్రాశాను. ఆ జాబుకు వారి అభిప్రాయాలు వినాలని ఉన్నదని చెప్పు. ఇక బాబా అంటావా, అంతా తానే అయ్యి మనము తానే అయ్యి తన ఇచ్ఛానుసారం మన ఉచ్ఛ్వాస నిశ్వాసాల దగ్గర నుంచి ఆయనకు సర్వం నిర్వహిస్తాడు. ఆయనయే కర్త, ఆయనే భోక్త, ఆయనయే కర్త, భోక్త, నియంత అన్న గుర్తుతో శ్వాస దగ్గర నుంచి ఇతర డ్యూటీస్ వరకు నిర్వర్తించడమే యోగం. మన డ్యూటీ ఆ భావంతో చేస్తే సాధన అవుతుంది, లేకపోతే బంధమవుతుంది. డ్యూటీని సాధనగా పర్ఫెక్ట్గా చేయటం మనకి భగవంతుడిచ్చిన మన విధి. దాని ద్వారా మన కర్మబంధాలు విడివడి దైవానికి సన్నిహితులమవుతాము. అందులో సృష్టి భౌతికత నిజతత్వాన్ని పరిశోధించే మీ సబ్జెక్టు ఆధ్యాత్మికతకు చాలా దోహదకారి. బాగా వినియోగించుకో. ఇప్పుడు గట్టిగా కృషి చేస్తే సాధన సహజమయ్యి తర్వాత అన్ని పరిస్థితులలో తేలికగా జరుగుతుంది. తర్వాత గృహస్థుడిగా అంత అవకాశం రాదు. పారాయణ, జపము, ధ్యానము నిత్యము నియమంగా
ఉదయ సాయంకాలాల్లో చెయ్యాలి. శని ఆదివారాల్లో ఆ ప్రాంతంలోని మహాత్ములను చూడగలవు. రామ్సాయి నగర్ కానీ సమీపారణ్య గిరి ప్రదేశాల్లో కానీ నిశ్చల ధ్యాననిష్టతో జపంలో గడిపేది వీలున్న బషీర్ బాబా గారిని దర్శించు. ఇట్లు ప్రేమతో భరద్వజ. ప్రస్తుతము నెల్లూరులో ఉంటున్న పూర్వ విద్యార్థి శ్రీ జయచంద్రారెడ్డి గారికి. ఒంగోలు 17/2/87. జయ దంపతులకు శుభాశిస్సులు. ఆవేదనాపూరితమైన నీ జాబు ఇప్పుడే చేరినది. ఇంతవరకు ప్రపంచ స్థితి తెలిసే అవకాశము లేక క్రొత్త కావడం వలన ఇంత బాధ కలిగింది. ప్రపంచం ఆధ్యాత్మికత లేక ఇంత ఘోరాలు చేస్తున్నది కనుకనే మన పత్రికలో రచనలు అంత చురుకుగా ఘాటుగా వ్రాయవలసి వస్తున్నది. నీకు వేణుకు ఉన్న సన్నిహితము కంటే ఇంకా ఎంతో సన్నిహితమున్నవారు కూడా నాకెంతో హాని చేస్తున్నారు. మంచి పనికి కలియుగంలో ఇది తప్పదు. రాళ్లబాటలో బండి ప్రయాణం ఇది. షిరిడీలో ఒక షాపువాడు 6,000 రూపాయలు, విజయవాడలో ఒక భక్తుడు 7,500 రూపాయలు, ఇంకా సన్నిహితులు 5,000 పైగా సాయి ప్రచార నిధులకు స్వాహా చేయగా అలక్ష్యంతో వృధా అయినది 3,000 రూపాయలు దాకా ఉంటుంది. ఇది కాక పర్సనల్ మనీ మొత్తం 20 సంవత్సరాల్లో ఇలాగే పోగొట్టుకున్నది సుమారు 32,000 దాకా ఉంటుందని ఒక భక్తుడు లెక్క వ్రాసి ఇచ్చాడు. ఇలాంటి ఎన్నో బెటర్ ఎక్స్పీరియన్స్ వల్లనే బుక్స్ షాపుకు ఇవ్వకుండా పర్సనల్ డ్యూటీస్ ద్వారానే సేల్ చేయ నిశ్చయమైంది. ఇప్పుడు కొంత మేలు. మన పరిస్థితుల్లో కనుక అనుభవంతో ప్రపంచపు రీతులు చూచుకుంటూ వీలైనంత వరకు ముళ్లబాటలో లాగా ప్రతి అడుగులోనూ నేర్చుకుంటూ నడవాలి. అలానే నేను మనవారు నడుస్తున్నారు. ఒక అసూయలు నిందలు జీవితంలో తప్పవు. ధర్మబద్ధమైన జీవితానికి అసలే తప్పవు. నాకెన్ని వచ్చాయో చూస్తున్నావు కదా, కానీ అవి మనకేమీ హాని చెయ్యలేవు కనుక పట్టించుకొనుకోకూడదు. దీనికి కృష్ణుడు మానాలతో సమానుడువై బుద్ధితో ధర్మమాచరించు అన్నది. ఈ నిందలు బాధల రూపములో మన కర్మ దోషాలెన్నో క్షయమవుతాయి. కనుకనే సేవ ఇన్ని ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ చేస్తున్నప్పుడు జీవితంలో ఇతర వ్యక్తిగతమైన ఇబ్బందులు చాలా వరకు తగ్గిపోతున్నాయి. ఈ బాధలు చూసి సేవ నిలిపితే ఈ సేవ వలన వచ్చే బాధలు తగ్గినా ఆ తర్వాత కానీ అంతకంటే అధికంగా కానీ పర్సనల్ ప్రాబ్లమ్స్ లాసులో ఉంటున్నాయి. ఇలాంటివి నా జీవితంలో సాటి భక్తుల జీవితాలలోనూ చిరకాలం చూచాకనే నాకొక నిశ్చయం కలిగింది. కష్టమైన సుఖమైన నిందైనా మంచైనా ఎక్కడ ఉన్నా కర్మఫలంగా ఏదో రూపములో వస్తూనే ఉంటుంది. అది ఎలాగూ తప్పుకోలేము. పర్సనల్గా వచ్చినప్పుడు మనకవి ఏ విధంగానూ ఉపయోగపడవు. సాయి సేవలో అయితే అది సాధనంగా ఉపకరిస్తుంది. విత్తు బాధపడితేనే మొక్క వచ్చేది. తల్లి ప్రసవ వేదన అయితేనే బిడ్డ జన్మించేది. తాను దహించబడితేనే క్రొవ్వొత్తి వెలుగునిస్తుంది. ఇలాంటి వరివడి క్రీస్తు బుద్ధుడు ఎంత పడ్డారో, వారి ధర్మ ప్రచారకులు ఎన్ని పడ్డారో, గెలీలియా సొక్రటీస్ వంటి వారు ఎందరు పడ్డారో, వారి బాధల వల్లనే ఈరోజు ప్రపంచము ముందుకు నడుస్తున్నది. ఉపాసని బాబాకెన్ని బాధలొచ్చాయో తట్టుకోలేక అంత విరాగి కూడా 3.5 సంవత్సరాలు ఉండి షిరిడీ విడిచి వెళ్ళాడు. కానీ అతని బాధలు విన్న సాయి ఏమి చెప్పారు? ఆ మాటలు నాకు ధైర్యము ఉత్సాహము ఇచ్చి జీవితాన్ని సుడిగాలిలో దీపంగా పెట్టి నడిచే ధైర్యాన్ని ఇంతవరకు ఇస్తున్నాయి. నా వృత్తి వలన భూమి మీద జానుడు స్థలం కానీ 10 రూపాయలు నిల్వ కానీ లేని నా జీవితానికి పై తాకిడి ఎంత దెబ్బో ఆలోచించి నీ మొత్తం సమస్య పుస్తకాలు నమ్మి అప్పగించడములో ఇంకొంచెం జాగ్రత్తగా ఉండమన్న హెచ్చరికయే. మహాత్ములు ముద్దుబిడ్డడు 5వ అధ్యాయము 23వ పేజీ, పుస్తకములో 62వ పేజీ. అంతకు మించి సమస్య ఏమీ లేదు. మీతో పాటు బాధలను భరించే నేనున్నానని
సాయి ఉన్నాడని గుర్తుంచుకోండి. అదే నిష్ఠా సబూరి. 950 రూపాయలు నీ ఒక్కడవే భరించవద్దు. నీ శక్తిని అనుసరించి చేతనైనంత నాతో పంచుకో. ఇది సాయి సేవ. నాకు బాధ లేదు. నీవు అమ్మాయి ఏమీ చింతపడవద్దు. ప్రపంచంలో అనుభవం లేకనే మీరు బాధపడుతున్నారు. అనుభవం ఉండి మెలకువలు తెలుసుకొని ముందుకు పోవడమే కావాలి. అది చాలు. ఇట్లు సాయి సేవలో భరద్వజ. కుమారి డి సులోచనకు ముస్సోరి, యూపీలో టీఎం సెంటర్లో టీచర్గా ఉన్నప్పుడు. విద్యానగర్ 30/9/77. డియర్ చిరంజీవి సులోచన, నిన్ననే 3 సాయి పటములు, ఈరోజు సాయి విభూది పంపుతున్నాము. సాటి వారికి సాయి గురించి తెలిపిన అదృష్టం నీది. రీడింగ్ సరిగా జరగడం లేదు అన్నావు. ఒక సాటి ఆడపిల్లకు రాని ఎంతటి అవకాశము వచ్చింది గుర్తు తెచ్చుకో. జీవితంలో కాలాన్నంతటిని సాధనకి వినియోగించుకునే అవకాశం అందరికీ రాదు, ఎల్లప్పుడూ రాదు. కనుక జాగ్రత్తగా చేస్తూ సైలెన్స్ అబ్జర్వ్ చెయ్యి. జపం, ధ్యానం, రౌండింగ్స్, పారాయణ, సాయి గురించి మాట్లాడటం మాత్రమే చెయ్యి. విద్యానగర్లోనే బాగుంటుందన్నావు. జీవితంలో ప్రతివారు తమకు లభ్యం కానిది ఎక్కువదని వాపోవడంతో దొరకని అన్ని సద్వినియోగించుకోలేకపోవడం చూస్తున్నాం. కనుక తృప్తి, సంతోషం కావాలి. అవి పరిస్థితుల్లో ఉండవు. అవి ఉన్నటువంటి మనసు ఎక్కడైనా ఏ పరిస్థితిలోనైనా బాగుంటుంది. అవి లేని మనసు ఎటువంటి పరిస్థితిలోనైనా అసంతృప్తి పడేందుకు కారణాలను వెతుకుతుంది. ఈ అవకాశం అటు సాయి కృప వలన, నా ఆజ్ఞ వలన నీకొచ్చింది. దీన్ని సద్వినియోగం చేసుకోవడంలోనే మంచి ఉన్నది. కనుక తీవ్రంగా కృషి చెయ్యి. పాప వేదవతి బాబా లే అంటూ భజన చేస్తున్నది, పారాడుతున్నది, నుంచోనే యత్నం చేయిస్తున్నది. బాబా నిన్ను బాగా అనుగ్రహించుగాక. అమ్మగారు ఆశీస్సులని శ్రీదేవి అడిగినట్లు చెప్పమన్నారు. ఇట్లు ఆశీస్సులతో భరద్వజ. విద్యానగర్ 23/7/77. డియర్ చిరంజీవి గుణభూషణం, ఎంతో ఆదరణతో మీరు వ్రాసిన జాబు చేరినది. చిరంజీవి సులోచన ఏమో అభిమానంతో ఎంతగానో చెప్పింది కాబోలు. నిజానికి నేను సాయి సేవకుణ్ణే. ఆయన కరుణామృతాన్ని మాత్రం చవి చూపించారు. మనం బాబా దయ వలన తప్పక కలుసుకోగలం. సమయం ఆయన నిర్ణయం. ఏది నిజం? సమయం ఆయన నిర్ణయము. ఏది నిజం? నిజానికి నిత్యనులు అన్న గ్రంథాలని సమయమున్నప్పుడు చూడగలరు. మీకు వీలుంటే శ్రీ దలైలామా గారిని, శ్రీ ఆనందమాయి గారిని దర్శించండి. డెహ్రాడూన్ దగ్గరే కనుక అక్కడే ఆశ్రమంలో దర్శించవచ్చు. వడియాబాబా మందిరం, శ్రీ స్వామి సీతారాం ఓంకారనాథ్ గారిని దర్శించవచ్చు. నాగపూర్లో తాజుద్దీన్ బాబా గారి సమాధి, అక్కడికి 20 కిలోమీటర్లలో ఉన్న పరాట్ సింగ్లోని మాతా అనసూయాదేవిని దర్శించవచ్చు. ఈలోగా 3, 5, 7 సార్లు చరిత్ర పారాయణ చేసి వారిని ప్రార్థిస్తే కరుణిస్తారు. ఇట్లు ఆశీస్సులతో భరద్వజ. ప్రస్తుతము బద్వేల్లో లెక్చరర్గా ఉంటున్న పూర్వ విద్యార్థికి. విద్యానగర్ 9/7/73. డియర్ రామకృష్ణారెడ్డి, నీవు ప్రేమతో వ్రాసిన జాబు చేరినది. నీవు బాగా పూజాదులు చేసుకుంటున్నందుకు, క్షుణ్ణంగా చదవడానికి నిశ్చయించుకున్నందుకు చాలా సంతోషం. నేను జూన్ 28న బయలుదేరి 29 తిరుపతి చేరి అక్కడ నుండి కంచి చేరాను. అక్కడ వరదరాజ, కామాక్షి, ఏకాంబరనాథుల ఆలయాలు దర్శించి సాయంత్రానికి శ్రీ కంచి శంకరాచార్యుల వారి పెద్దవారు ఆలయానికి వెళ్ళి దర్శించాను. మన బృందాన్ని ఆశీర్వదించమని ప్రార్థించాను. శ్రీ చీరాల స్వామి చెప్పిన సమాధి ఆచూకీ తప్పక త్వరలో తెలుసుకుంటే సెలవులయ్యే లోపల సాయి ఆజ్ఞ అయితే నేను చూడవచ్చు కదా. విద్యానగర్ వెళ్లే ముందు కనుక్కోవచ్చులే అని అనుకోవద్దు. వీలైనంత త్వరగా కనుక్కోవలసినది. ఈ జాబు దామస్కు కూడా పంపవలసినది. ఇందులోనే దామస్కు కూడా వ్రాస్తున్నాను. అపార్థం చేసుకోడుగా, పర్వాలేదు. దేవుడు సదా మిమ్మల్ని చల్లగా చూస్తుండాలని
ఆధ్యాత్మికంగానూ ఐహికంగానూ కాపాడాలని కోరుకుంటున్నాను. ప్రేమతో భరద్వజ. మహాత్ములు ముద్దుబిడ్డడు 5వ అధ్యాయము 25వ పేజీ. పుస్తకంలో 64వ పేజీ. 1985లో మనసు బాధగా ఉన్నట్లు వ్రాయిగా మాస్టారు గారి సమాధానం. ఒంగోలు 4/10/85. డియర్ చిరంజీవి థామస్, బాబా బ్లెస్ యూ ఆల్. నీకు అమ్మాయి గురువారం నాడు జన్మించినందుకు చాలా సంతోషం. తల్లి బిడ్డలకు నా శుభాశీస్సులు. చూడు, భవిష్యత్తులో మనశ్శాంతిగా ఉండటానికి కానీ చింతపడటానికి కానీ ఇప్పుడు నీకు జన్మించినది ఆడపిల్ల అయినా మగపిల్లవాడైనా ఒకటే. మరి ఇంత చిన్న చిన్న విషయాల్లో కూడా అసంతృప్తి పడటం ఘోరం. ఎప్పుడూ మనము ఊహించిన దానికంటే ఎంతో అధికంగా మనపై ఆయనకుండే కరుణను ప్రేమను గుర్తించి ఆనందించటం నేర్చుకునేది. అపోహలతో మనను మనమే నిష్కారణంగా అసంతృప్తిపరుచుకుంటే ఆయన మనను తృప్తిగా ఎలా ఉంచగలడు? ఆ విషయములో ఆయనకు క్షమాపణ చెప్పుకొని అసంతృప్తిని విడిచివేయి. పోతే ఆపరేషన్ చేయించుకో, ఏమీ తప్పు లేదు. ఆధ్యాత్మికంగానూ నైతికంగానూ ఎఫ్బీలో తప్పేమీ లేదు. ఆరోగ్య దృష్ట్యా డాక్టర్స్ను కలిస్తే సరి. నేను దాదాపు దీపావళి వరకు తీవ్రంగా ఊర్లు తిరుగుతాను. 30న మాత్రము బర్త్డే సందర్భంగా ఇక్కడ ఉంటాను. మన వారంతా కలుస్తారు. పిల్లలకు, నీకు, అమ్మాయికి ఆశీస్సులు. నీవు కోరిన పాతస్థాయి పత్రికలు పంపుతున్నాను. ఇక్కడ అందరూ క్షేమం. ఆశీస్సులతో భరద్వజ. దేవుడున్నాడా? ఉంటే ఎలా ఉంటాడు? ఎక్కడ ఉంటాడు? మనకెందుకు కనిపించడు? ఉంటే ఆయన సృష్టిలో హెచ్చుతగ్గులు ఎందుకు? ఇలాంటి ప్రశ్నలు విద్యార్థులు వేసినప్పుడు ఏ విధంగా సమాధానం ఇవ్వాలి అని 1984వ సంవత్సరంలో నేను రచయిత వ్రాయిగా అందుకు మాస్టారు గారిచ్చిన సమాధానము. ఒంగోలు 19/12/84వ సంవత్సరము. డియర్ థామస్, నీ ఉత్తరము చేరినది. బైబిల్ స్క్రిప్టు కనిపించినది. అలలులాగా ప్రపంచంలోని వస్తువులు ప్రాణులు ఉంటే నీటిలాగా భగవంతుడుంటాడు అని స్లోగా రిపీట్ చేయాలి. అలలను చూస్తూ నీరు ఎక్కడ ఉన్నది అని చూస్తే ఎక్కడుంటుంది అని అర్థమయ్యేదాకా ఆలోచించనివ్వాలి. రిపీటెడ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎన్నో చోట్ల ఎన్నో గిన్నెలలో ఖాళీ చోటు ఉంటుంది. అవి అన్నింటిలో ఒకేలాగా ఉంటుంది. గిన్నెలోది గిన్నె ఆకారంగా కనబడుతుంది. ఇళ్లల్లోది ఇండ్ల ఆకారంలో ఉంటుంది. కానీ అది ఏ ఆకారం లేకుండా అంతటా ఆకాశంగా ఉంటుంది. భగవంతునికి అలాగే రూపం ఉండదని, అంతటా ఉంటాడని చెప్పాలి. ఒక ఆకారంతో ఒక చోట ఉండే వస్తువులన్నీ కనిపిస్తాయి. ఆకారం లేని అన్ని చోట్ల ఉండే గాలి, ఆకారం కనిపించవు కానీ ఉంటాయి. భగవంతుడులాగే భగవంతుడు మనసులాంటి వాడు. భగవంతుడు మనసులాంటి వాడు. మనసంటే ఏమిటి? అది పెన్సిల్, అది స్కేలు. నేను అబ్బాయిని, వాళ్ళ అమ్మాయిలు అని తెలుసుకునే శక్తి అది రాయికి లేదు, చచ్చిన వాళ్లకు లేదు. మనకున్నది. అది కనిపిస్తుందా? సంతోషం కనిపిస్తుందా? ముఖంలో కనిపించేది మనసులోని సంతోషానికి దుఃఖానికి మొహం మీద కల ప్రభావమే. టీచర్ మీదనో తండ్రి మీదనో కోపం వస్తే దానిని మనసులో దాచుకుంటాము. అది ముఖం మీద కనిపించకపోయినా కోపము మనసులో ఉన్నది. భగవంతుడు మనసు సంతోషము దుఃఖము లాంటివాడు, కానీ మనసులాగానే అతడు కనిపించడు. మనసు సంతోషము కంటికి కనిపించకపోయినా అవి ఉన్నట్లు మనకి ఎలా తెలుస్తున్నాయో, అనుభవమవుతున్నాయో, అలానే భగవంతుడు కూడా అనుభవానికి మాత్రమే తెలుస్తాడు. పారాడటం కూడా చేతకాని పసిబిడ్డలు మొదట బోర్ల పడటం, దేకటం, పారాడటం, కూర్చోటం, నుంచోటం, అడుగులు వేయటం చేతనయ్యాక మాత్రమే పడకుండా నిలుచునే నడిచే స్థితిని పొందుతారో, అలానే మనిషి మొదట భగవంతుడున్నాడని తెలుసుకున్న వారిని గురించి బాగా చదివి వారు భగవంతుని ఏమి చేసి తెలుసుకున్నారో, మననేమి చేయమన్నారో తెలుసుకొని చక్కగా ఆచరిస్తే మనము తెలుసుకోగలుగుతాము. మహాత్ములు ముద్దుబిడ్డడు అధ్యాయము 5 పుస్తకములో 66వ పేజీ. సముద్ర జలం నుండి అలలు మనసులో ఊహలు పుట్టినట్టు భగవంతుని నుండి
ఒక అంశం ఈ అనంత సృష్టి రూపములో ప్రకటితమైంది. మానవులలో జీవితము సృష్టి ధర్మాలు గూర్చి ఆలోచించి అర్థం చేసుకునే శక్తి ఉంది. వాటిని ఋషులు తెలిపారు. అలా మనిషి ధర్మాన్ని తెలుసుకొని ఆచరించుకోగల శక్తిని వినియోగించుకోగల మనిషిగా వికసించాలని భగవంతుడు కోరతాడు. తండ్రి తన కొడుకు క్రమంగా తన సొంత తెలివితేటలపై ఆధారపడి బ్రతకాలని కోరినట్లు. కానీ కొందరు తెలుసుకుంటారు, కొందరు తెలుసుకోలేరు. ఈ తెలుసుకొని వారిలో కొందరు తమకున్నవి దుబరా చేసుకుంటారు. మరికొందరు వారిని దుర్మార్గంగా స్వార్థంతో దోచుకుంటారు. వీరిని శిక్షించమని ఋషులు చెప్పారు. అలాంటి బుద్ధులు పెంచే సినిమాలు చూడటానికి అనుమతించడం వలన ఎక్కువ చెడిపోతున్నారు. అటువంటప్పుడు మనం ధర్మం కోసం పోరాడాలని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. అసమానతలు ఇలా కలుగుతాయి. భరద్వాజ. జేవి సుబ్బయ్య గారు శర్మ డిగ్రీ కళాశాల ఒంగోలులో లెక్చరర్, జనరల్ సెక్రటరీ, షిరిడీ సాయి లెక్చరర్ మిషన్ ఒంగోలు, విద్యానగర్ 26/8/80 సంవత్సరము. చిరంజీవి సుబ్బయ్యకు ఆశీస్సులు. జాబు చేరినది. ఫ్రెష్ ఆరంభమైనందుకు సంతోషము. శిశువు మరణించినందుకు దుఃఖపడరాదు. వీడు దక్కలేదని నాకు కానీ నా శ్రీమతికి కానీ దిగులు లేదు. పైగా సాయి చరిత్ర పారాయణ ఆమె హృదయములో తగిన వివేకాన్ని ఇచ్చాయో లేదో చూచుకోవడానికే చక్కటి సన్నివేశం. ఫలితం ఆనందదాయకంగా ఉంది. కంట ఒక చుక్క నీరు పెట్టలేదామా. ఆ జీవికి రుణం తీర్చి మేలైన గతి కలిగించడానికి కాకపోతే బాబా అలా చెయ్యరు కనుక బాధ లేదు అన్నారు. కనుక నా శ్రమ ఫలితం దక్కింది. ఆమెకు భ్రాంతిమయమైన జాడ్యం, హృదయ దౌర్బల్యం తొలగినందుకు సాయి సేవకు ఫలిస్తున్నదన్న సంతోషమే ఉన్నది. నాటి మధ్యాహ్నం నుంచి ప్రతినిత్యం సత్సంగం, ఆరతి యథాపూర్వకమైన ఉత్సాహంలో కొనసాగుతున్నాయి. ఒక బంధం తొలగింది. అమ్మకి కూడా ఒక పాఠం హృదయములో ప్రతిష్ఠితమైంది. మేఘాలు సూర్యుడు వలె తాను మొలిచిన విత్తు ఎండిందో పండిందో పట్టించుకోక నిర్లిప్తంగా ఉండగలగడమే అసలైన శ్రమకు ఫలితం. సాయి ఇలా చేశారే అన్న మాట ఒక్కసారి కూడా రాలేదు. చివరికి పాప కూడా బాధపడలేదు. కనుక నాకిది పరమానందకరమైన సన్నివేశం. ఇలానే మన వారందరూ ఉండగలిగితే ఎంత బాగుంటుంది. జగతికి ఎంతటి వెలుగుబాటు. ఆ రోజు ఎప్పుడొస్తుందో అదే నా శ్రమ. నాకు బాబాకు కావలసిన శ్రమ ఫలితమిదే. ఇక్కడ నారాయణమూర్తి గారు ఆ రోజు ఉదయం బిడ్డ గురించి సందేశం కోసం సాయి చరిత్ర తెరిస్తే కాలూరాంకు సన్నివేశం వచ్చిందట. అదే నాకు సాయి సందేశం. సాయి అలా మమ్మల్ని ప్రతి అడుగు చెయ్యి పట్టుకొని వేయించడమే శ్రమ ఫలితం. ఎందరో కాషాయాలు ధరిస్తున్నారు, గీత ఉపన్యాసాలు ఇస్తున్నారు, పూజాధికాలు గీతాపారాయణ చేస్తున్నారు. కానీ గతాను సగత సూంచ నాను శోచంతి పండితాహ. ప్రాణములు పోయిన వారి గూర్చి కానీ పోని వారి గూర్చి కానీ పండితులు శోకించరాదు అన్న వాక్యం ఆచరణకు రావడం లేదు. అవన్నీ చూస్తే నా సాయి ఎంత పామరులను సైతం ఎంత వివేకులను చేస్తారు అన్న గర్వం కలుగుతుంది. నా గురువు సాటిలేనివాడు. ఆయనకు తగ్గ బిడ్డలం మనం కావాలి అంతే. వర్కు ఫ్రెస్కు బాగా వచ్చినందుకు సంతోషము. మన వారిని శ్రమపడి చెయ్యమనండి. భుక్తి ముక్తి ప్రదంగా రెండింటికి సాయి సేవ లభించాలని బాబా చేయిస్తున్న కృషిని వారు సార్థకం చేసుకుంటేనే ఇంతవరకు వారు ఆధ్యాత్మికత కోసం పడిన ఆరాటం నిజమైనదని తేలేది. ఈ జాబు మన పిల్లలకు వినిపించవలసినది. అందరికీ ఆశీస్సులు. ఇట్లు భరద్వాజ. బాబాపై పాటలు వ్రాసి పంపిస్తారా అని డి ప్రభాకర్ రెడ్డి కోరినప్పుడు ఒంగోలు 1/5/86. చిరంజీవికి శుభాశిస్సులు. శ్రీ సాయి గురించి ఈ శ్లోకాలు చదువుకో. సదా సస్వరూపం చిదానంద కందం జగత్సంభవస్థాన సంహారహేతం
స్వభక్తేజయా మానుషం దర్శయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సదా నింబవృక్షస్య తస్యాదిమూలే సుధాశ్రావిణం తిక్తమప్యప్రియాంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. వీటికి ముందు గురుబ్రహ్మ గురు విష్ణుం గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అని వీటికి చివర నమోస్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః. త్వమేవ మత్వా మాతా చ పితా త్వమేవ బంధుః సఖా త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ సర్వం మమ దేవదేవ అని చదువు చాలు. ఆ తర్వాత సాయి చరిత్రలోని లీలలు స్మరిస్తూ ఆయనను తలుచుకో. ఏమి తిన్నా మొదట ఆయనకు కొద్దిగా ప్రక్కన విడిచి మిగిలినది ఆయన ప్రసాదమని తలచి తిను. శ్రీ సాయి నిన్ను అనుగ్రహిస్తారు. విభూతి వేరే పాకెట్లో పంపుతున్నాను. నీవు నీ మిత్రులు సాయిబాబా పక్షపత్రిక రెగ్యులర్గా తెప్పించుకుంటే ఎన్నో విషయాలు తెలుస్తుంటాయి. మనం మాట్లాడుకుంటున్నట్లే ఉంటాయి. వీలు చూచుకొని నెలకు 25 రూపాయల చొప్పున 10 నెలలు రెగ్యులర్గా లైఫ్ మెంబర్షిప్ ఇన్స్టాల్మెంటు అని వ్రాసి ఎంఓ ద్వారా పంపు. 50 జీవితము పత్రిక వస్తుంది. గిఫ్ట్గా సాయి చరిత్ర పంపుతారు. ఆశీస్సులతో భరద్వజ. శ్రీ కృష్ణయ్య చెట్టి షిరిడీ సాయి మందిర ప్రెసిడెంట్, విద్యానగర వారికి, ఒంగోలు 3/3/89 సంవత్సరం. చిరంజీవి కృష్ణయ్య చెట్టికి శుభాశిస్సులు. ఉభయ కుశలోపరి. లోగడ నేను వ్రాయించిన జాబులు చేరాయని పూజారి గారికి ధునిస్థాపన రోజున మనం సాయి ఎదురు చెప్పినట్లు ఆ రోజు నుండే జీతం పెంచమని వాళ్లకు ఆర్డర్లు రాలేదని చెప్పి ఆ పెంచిన జీతం ఇవ్వలేదట. అది ఇచ్చేలా చూడగోరతాను. ఇక్కడ పరిస్థితులు అగ్ని పరీక్షలా ఉన్నవి. మద్రాసు నుండి రాగానే రామారావు జాండిల్స్ అని అది కనుక్కోవడం ఆలస్యమైందని చెప్పి 10 రోజులుగా చీరాల్లో చికిత్స జరుగుతున్నది. ఇంకొక వారం పట్టవచ్చట. అందువలన అతడి సహాయం కూడా లేకుండా నేనే అన్నీ చూసుకోవలసి వస్తున్నది. ఈ నెల 19న బయలుదేరి ఈ ఊరి మందిరానికి 4.5 లేక 5 అడుగుల ఎత్తు బాబా విగ్రహం పాలరాతిని చేయించడానికి జైపూర్ వెళ్ళి నెలాఖరుకు విధిగా వెళ్ళి రావలసి ఉన్నది. ఆ నిధి మార్చి ఆఖరిలోగా ఖర్చు కావాలట. కనుక వాయిదా వేయటం వీలు పడదు. అమ్మగారికి మందిస్తున్న డాక్టరమ్మ 2 నెలలుగా వెంకటగిరిలో ఆమె కుటుంబ సమస్యల వలన రాలేదు. పిల్లలకు పరీక్షలు. నెలలో 2వ పరీక్ష పత్రికకై 2వ పక్షమంతా ఉండును. కనుక ఆ పత్రిక పని కూడా ఇప్పుడే 19 లోపల పూర్తి కావలసి ఉన్నది. ఉత్తరాల దగ్గర నుండి ప్రూపుల వరకు నేనే చూసుకోవలసి వస్తున్నది. ఈ పరిస్థితుల దృష్ట్యా నేను రాలేకున్నాను. మార్చి 12న మీరు ఉండి నడిపి వెయ్యగలిగితే నాకు పెద్ద సహాయం అవుతుంది. వచ్చాక అందరినీ పలకరించకుండా వస్తే ఇంకా బాగుండదు. కానీ ఇంత ఒత్తిడిలో రావడమే ప్రాణాంతకంగా ఉంటుంది. ఇక ఆగడం అసంభవం. అన్ని విధాల సాయి సేవ బాగా కుంటుపడి ఇక్కడ పరిస్థితులు అన్నీ తారుమారవుతాయి. దాదాపు దుని కోసం వచ్చిన దగ్గర నుండి ఇక్కడ పని ఒత్తిడి అలాగే ఉంటున్నది. దానికి తోడు రామారావు సహాయం కూడా లేకపోవడంతో చాలా కష్టం అవుతున్నది. ఏమాత్రం వీలున్నా ఇక్కడ ఇబ్బందులను బాగా అర్థం చేసుకొని మీరు అక్కడ కార్యక్రమం నడుపుకోగలిగితే బాగుంటుంది. మీకు వస్తానని మాట ఇచ్చాను కనుక ఇక్కడ సమస్యలు మీకు వివరించి నా వాగ్దానం నుండి ఈసారికైనా విడుదల తీసుకోవడమే ధర్మం కనుక ఇంతగా వ్రాయవలసి వస్తుంది. ప్రేమతో భరద్వజ. శ్రీ రామరెడ్డి గోపాల్ రెడ్డి, క్రొత్తపాళెం, కొత్త కోటమండపం, నెల్లూరు జిల్లా వారికి, ఒంగోలు 5/8/86. చిరంజీవి గోపాలరెడ్డి దంపతులకు. మహాత్ములు ముద్దుబిడ్డడు 5వ అధ్యాయము, పుస్తకములో 70వ పేజీ. పిల్లలకు ఆశీస్సులు. జాబులు చేరాయి. 25వ తేదీ నేను విద్యానగర్ వస్తానని వ్రాసినందుకు మీరందరూ అంత శ్రమపడి అక్కడికి రావడము, నేను రాలేకపోవడము ఇదంతా ఎంతో బాధగా ఉన్నది. ఇదేమిటో అగ్ని పరీక్షలాగా ఉన్నది. ఇది ఎన్నోసారి విద్యానగర్ రావటము రాకపోవటము నా చేతిలోనిది కాదు.
నా నిర్ణయమే అని సాయి పరుషంగా తెలుపుతున్నట్లు తోస్తుంది. నేనేదో తప్పక వస్తున్నాను కదా, తెలపకపోతే నేను వచ్చినా చూడలేకపోయానని బాధపడతారని తలిచి నేను వ్రాయడమేమిటో, ఎప్పుడు నేను వ్రాస్తానో అప్పుడే పరీక్షగా ఆయన రానివ్వకుండా చేసి మీ అందరినీ నానాబాధలు నిరాశలకు గురిచేసి నా మాట పోగొట్టడం ఆయనకు వినోదం కాబోలు అనిపిస్తున్నది. 1982 సెప్టెంబర్లో మొదటి గురువారం నాడు నాకు ఒంగోలులో సీతారామయ్య గారింట్లో స్వప్నములో సాయిబాబా కాళహస్తిలోని వేణుగోపాలస్వామి రూపంలో కనిపించి విద్యానగర్ వెళ్ళవద్దు అని 3 సార్లు చెప్పారని చెప్పాను కదా. 2 సార్లు ఇంతకు ముందు ప్రయత్నించి వచ్చినా ఉండలేకపోయాను. ఇదో 3వ యత్నం. ఈసారి కూడా విఫలమైతే సాయి తీర్పును నిశ్చయంగా శిరసావహించడమే కర్తవ్యమని నాకు తోస్తున్నది. నీకు తోచింది నువ్వు చేసుకో, నేను చేసేది చేస్తాను అని ఉపసాని శాస్త్రితోనూ కొరత వేస్తే కానీ వీడు ఉద్యోగం విడవడు అని దాసుగండను గురించి అవి చేసినట్లు పూర్తిగా తన సేవలోనే నిలవడమే, లేక ఆయన సేవకు విడుచుకుని ఉద్యోగం నిలుపుకోవడమో ఆయన పరిస్థితులను మనుషుల మనస్సులను ఆడిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తున్నది. మీరు పంపిన పైకము గ్రంథముద్రణకు ప్రచారానికి ఉపయోగించడము నా అభిమతము. ఆ ప్రకారము మీ అభిమతము తెలుపుతూ మిషన్కే జాబు వ్రాయించిన అది సమంజసంగా ఉంటుంది. ఆశీస్సులతో భరద్వజ. సుబ్బరామయ్యకు ఆశీస్సులు. ఆవేదనాపూర్వకమైన జాబు. లక్ష్మీ ద్వారా చేసిన కబురు అందాయి. సాయి ప్రబోధామృతము జాగ్రత్తగా చదివితే యోచనను ఎలా పటిష్టం చేసుకొనాలో తెలుస్తుంది. ఇది జగత్తు అన్న భావం పోయి క్రమంగా అన్ని రూపాలలో ఉన్న ఒక సత్యం మీద మనసు నిలుస్తుంటే చాలు. ఇది క్రమంగానే కుదురుతుంది. ఓర్మి, నిష్ఠ ఈ యత్నములో వహించటమే దక్షిణ. ప్రాకృతికమైన అవసరాలు గూర్చి మీరుగా నిగ్రహించవద్దు. మనసు పారాయణలోనూ భావపూర్వకమైన నామజపం, పూజ, నామ లేఖనలలోనూ కర్తవ్య నిర్వహణలోనూ తెరిపి లేకుండా నిమగ్నమయ్యి మిగిలిన సమయాన్ని సద్గ్రంథ పఠన, వాటిలోని భావాన్ని మననం చేస్తూ వాటిలో చెప్పిన రీతిన ప్రపంచాన్ని మనం దర్శించే పద్ధతి మారేలా యత్నించటం ఇది కర్తవ్యం. ఆసనాలు లీలాస్మరణతో పాటు సాయి రూపాన్ని దర్శిస్తూ వారి సన్నిధిని భావన చేస్తుంటే చాలు. అన్నీ అవే సమకూరతాయి. మన యత్నము సడలింపు చేయకూడదు. మనలో పరిణితి రాలేదని అతిగా ఆరాటపడటం కూడా ధ్యానంలో అంతరాయమే. పరిణితి కోణమున్న తపన, కృషి యొక్క తీవ్రత, సమర్థతతో మాత్రమే ప్రకటమవ్వాలి. నీవేది చేసినా క్షుణ్ణంగా చెయ్యి. వెంకయ్య స్వామిని కానీ మరెవరి సన్నిధిని కానీ పొందలేకపోయామని వాపోవద్దు. సాయి అది అప్పుడు మన అవసరమని తెలిస్తే తప్పక ప్రసాదిస్తారు. సాయి అది అప్పుడు మనకు అవసరమని తెలిస్తే తప్పక ప్రసాదిస్తారు. ఆ నమ్మిక చాలు. కలిగిన స్థితికి కృతజ్ఞతాభావముతో కలగని సమయాలను నింపుకోవాలి. అసలైన స్థితి మన నిజతత్వము. దాన్ని విస్మరింపచేసేవి మన భావాలలోని అపరిపక్వత. యోచన ద్వారా భావాలు మారుతాయి. కుటుంబం ఉన్నది కనుక ఉద్యోగాన్ని కంటిపెట్టుకొనటం లోపం కాదు. నిరంతర సాధన ఉండగలగటం ఎంతో యత్నంతో కానీ కుదరదు. అంతవరకు ఉద్యోగం లేకుండా మనసులో వ్యర్థమైన యోచనలు, చింతలు ఎక్కువయ్యి ఈ కొద్ది సాధన కూడా కష్టమవుతుంది. అందుకే సాయి ఉండనిస్తున్నారు. ఎక్కువసేపు సాధన చేయగల స్థితి కలిగేదాకా అది అవసరము. అది కలిగిన కొద్దీ పరిస్థితులను ఆ సాధనే మార్చుకుంటూ ఆ అవకాశాన్ని పెంచుతుంది. అది సాయి అదృశ్య అభయహస్తం. ఆశీస్సులతో భరద్వజ. జాబులు ఫ్రెస్టీవ్ చెయ్యండి. మీరు అడిగిన ప్రశ్నలో నేను వ్రాసిన జాబులు నకలు వ్రాసి సత్యానికి పంపితే పత్రికకు ఉపయోగం. అన్నగారి కుమారుడు శ్రీ విక్రమాదిత్య తనకు మనసు బాగలేదని తెలుపగా మాస్టారు గారి సమాధానం. ఓం శ్రీ సాయిరామ్ అండి. జై సాయి మాస్టారు. ఈ మహాత్ముల ముద్దుబిడ్డలో 72, 73, 74, 75, 76 పేజీల వరకు కూడా ఇంగ్లీష్లో ఉన్నదండి. ఇంగ్లీష్లో రాశారు భరద్వాజ గారు.
ఇప్పుడు 76వ పేజీలో ప్రసంగాలు ప్రవచనాలు. భక్తుల కోరిక మేరకు భరద్వాజ గారు ప్రసంగాల ద్వారా, ప్రవచనాల ద్వారా పల్లెల్లో, పట్టణాల్లో, నగరాల్లో, విశ్వవిద్యాలయాల్లో సాయితత్వాన్ని, ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రచారం చేశారు. వీరి ప్రసంగాల్లో, ప్రవచనాల్లో భాషా భేషజాలు, పాండిత్య ప్రకర్షలు చోటు చేసుకోవు. అతి సరళంగా అనేక ఉపమానాలతో శ్రోతలు పామరులైనా సరే, విద్యావంతులైనా సరే మాట్లాడే విషయం చక్కగా అర్థమయ్యేలా ఉంటూ అలా అలా సెలయేటి ప్రవాహంలా సాగిపోతుంది వారి ఉపన్యాసం. మాయా, బ్రహ్మ మొన్నగు జటిలమైన అర్థం కాని వేదాంత ధోరణి కనపట్టదు. నిత్య జీవితానికి అవసరమైనవిగా ఉంటూ ఆలోచింపచేసేదిగా సాగుతుంది. స్వాధ్యాయ ప్రవచనాభ్యాం నమ్రమదితవ్యం అనేది ఉపనిషత్తు సూక్తిని అక్షర శృతి పాటించుచు నిరంతర అధ్యయనంతోనూ ప్రచారంతోనూ కాలం గడిపేవారు. గురుమధ్యే స్థితం విశ్వం, విశ్వం మధ్యే స్థితో గురుః, గురురీశ్వం నచోన్యోస్తి తస్మై శ్రీ గురువే నమః అన్న గురుగీత శ్లోకములో వారి ప్రసంగం మొదలవుతుంది. భావం. మనసునందు భావనలలో మనసు ఎలా ఇమిడి ఉన్నవో అట్లే గురుడను విశ్వ చైతన్యములో భావన విశ్వము మరియు అభావన యందు ఇమిడి ఉన్నది. ఆ గురుడను చైతన్యమే. అందుచే గురువే సకల విశ్వము. గురువున కన్యము మరేదియూ లేదు. కావున అటు గురువునకు నమస్కారము. త్రిమూర్తుల అంశతో అనసూయ అత్రి మహర్షులకు జన్మించిన శ్రీ దత్తాత్రేయులతో ప్రారంభించిన షిరిడీ సాయినాథుని జీవిత ఘట్టాన్ని, వారి దివ్య లీలల్ని వివరిస్తూ సాయి తన భక్తులను ఎలా కాపాడింది తెలియచేస్తూ వారి తత్వాన్ని, ధర్మాన్ని గూర్చి పరిచయం చేసేవారు. మన జీవితాలకు వాటిని ఎలా అన్వయించుకోవాలి, ఎలా ఆనందంగా జీవితాన్ని గడపాలో, సమాజానికి మనం ఎలా ఉపయోగపడాలో తెలియచేసేవారు. బుద్ధ, క్రీస్తు, మహ్మద్, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, కబీరు, తుకారం, వేమన, గురునానక్, వెంకయ్య స్వామి, చివటం అమ్మ మొన్నగు సద్గురువుల్ని, అవధూతుల్ని పరిచయం చేసేవారు. మరోవైపు ఉపనిషత్తుల్లోని, వేదాల్లోని, బైబిల్, ఖురాన్లోని విషయాల్ని ఉదహరిస్తారు. గంగా ప్రవాహంలా సాగుతున్న వారి ప్రబోధామృతాన్ని వింటుంటే హృదయానుభూతిని పొందని వారుండరు. వీరి ప్రవచనాలకు కానీ, ప్రసంగాలకు కానీ వారు ఏనాడు ధనమును ఆశించేవారు కాదు. దక్షిణ భావంతో ఇస్తే సరి, లేకపోతే లేదు. వీరు మాత్రం వెళ్ళిన చోట్ల చరిత్రలు ఇవ్వటం, రావటం, ఛార్జీలు కూడా వీరే పెట్టుకొని వెళ్ళి ప్రసంగించిన సందర్భాలు ఎక్కువ. పల్లెల్లో సైకిళ్లపై తీసుకువెళ్ళినా సరే, పట్టణాల్లో రిక్షాల్లో, కార్లలో తీసుకెళ్లినా సరే పట్టింపులు లేవు. వేదికలు, అలంకారాలుండవు. బాడీగార్డ్స్, ఎస్కార్ట్స్ అసలే ఉండవు. అంతా నిరాడంబరమే. ప్రవచనం చెప్పే చోటులో ప్రత్యేకంగా కనపట్టరు. అందరితో కలిసి మాట్లాడుతూనే వేదికపైకి వెళ్తారు. అప్రసన్న వదనం, దివ్య వర్చస్సు ప్రేక్షకుల్ని, భక్తుల్ని ఇట్లే ఆకట్టుకునేది. లోకంలోని శాంతినంతా నింపుకున్న సంపూర్ణ పురుషుడులా, సృష్టితత్వాన్ని తెలుసుకున్న జ్ఞానమూర్తిలా, అర్ణకాంతుల్ని వెదజల్లే బాలబానుడులా, సాయి వడిలో కూర్చున్న పసిబిడ్డలా కదిలే జ్ఞానాన్ని పర్వతములా శ్రోతలకు కనిపిస్తూ ప్రబోధించేవారి అమృతోపదేశాన్ని గ్రోలుతూ మైమరిచేవారు. పబ్లిక్ మీటింగులో రాపోర్టు కుదరక శ్రోతల లెవెల్లో వెళ్ళి ప్రతి ఒక్కరిని సృష్టిస్తూ చెప్తున్నట్లు ఉంటుంది. అక్కడ ఒక ఘన పదార్థం శరీరము చెప్తున్నట్లు ఉండదు. ఒక నీడలాగా ఉంటుంది. ట్రాన్స్లో మాట్లాడుతున్నట్లు ఉంటుంది. వీరెక్కువగా జన్మదిన సందర్భంగా గురు పౌర్ణిమ, దత్త జయంతి, శ్రీరామనవమి, కృష్ణాష్టమి, క్రిస్మస్, రంజాన్ మొన్నగు సందర్భాల్లోనూ సత్సంగ మందిరాల
సాయి మందిరాల నిర్మాణాల సందర్భంగానూ, మహాత్ముల జయంతి ఆరాధన సమయాల్లోనూ ప్రసంగాలు చేసేవారు. శ్రీ సాయి కార్యక్రమాలకు ఎవరు పిలిచినా ఆప్తుల దగ్గరికి పోతున్నట్లు వెళ్ళేవారు. త్రికరణ శుద్ధిగా చెప్పేవారు. అందులో కొన్ని: 1. జన్మదిన సందేశం, ఒంగోలు, 30/10/1987, సాయంత్రం 7:15. మంచి భావంతో మనమంతా ఇక్కడ చేరాము. అందరి రూపాల్లో నాకు సాయినాథుడు ఆశీస్సులిస్తున్నాడని భావిస్తున్నాను. ఆధ్యాత్మికంగా శిథిలమవుతున్న పాత మార్గాన్ని షిరిడీ సాయినాథుడు క్రొత్తగా తీర్చిదిద్దుతున్నాడని తోస్తున్నది. షిరిడీనాథుని ద్వారా క్రొత్తతనం వస్తున్నది. కలియుగం ద్వారా అటు మేలు ఇటు కీడు రెండూ ఉన్నాయి. ఈ కలియుగంలో కాస్త కష్టపడితే చాలు, వెనకటి కాలంలో ఎంత కష్టపడినా రాని ఫలితం వస్తుంది అని గురుచరిత్ర చెబుతుంది. మునుపటి యుగాలు ఎన్నో సంవత్సరాలు తపస్సు, యోగం, యజ్ఞాలు చేస్తే కాని రాని ఫలితం ఇప్పుడు అతి సులువుగా కేవలం పారాయణ, నామస్మరణ ద్వారా లభిస్తుంది. ఇంత సులువైన కాలం లేదు. అయితే మెలకువ కలిగి జాగ్రత్త పడకపోతే కష్టం. కృష్ణ భగవానుడు ద్వాపరయుగంలో ఏమి చెప్పాడు? మనుష్యాణం సహస్రేషు కచ్చద్యతిథి సిద్ధయే యతతామపి సిద్ధానాం కచ్చిన్మాం వేత్తి తత్వతః. 1000 మంది మనుషులలో ఒకడు మోక్షసిద్ధికై యత్నించగా అట్టివారిలో అనేక మందిలో ఒకడు మాత్రమే ఫలితం పొందుచున్నాడు. ద్వాపరయుగంలోనే అలా ఉంటే మన కలియుగంలో 1,00,000కు ఒకడు కానీ పొందలేడని తెలుస్తున్నది. ఉత్తమ సాధకుని లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, శ్రీగురుడు పాదుకుల నరసోభవాడిలో విడిచి వెళుతూ నా పాదుకులు అనకుండా దత్తపాదుకులు అని మాత్రమే అంటాడు. ఈ దత్తపాదుకులను అలా స్మరిస్తే చాలు, ముక్తినిస్తాయి అని చెప్పాడు. షిరిడీ తర్వాత నరసోభవాడి క్షేత్రము చూడదగినది, చెప్పుకోదగినది. శ్రీగురిని పాదకులు అక్కడ ఉన్నవి. అక్కడ ఒక బ్రాహ్మణుడి దొడ్లో వారికి ఆధారమైన చిక్కుడు తీగ చెట్టును శ్రీగురుడు పరికివేసి వెళ్లిన పిమ్మట చూస్తే ఆ పాదులో వారికి నిధి లభించే, పేదరికం తొలగిపోయే లీలలు జరుగుతుంది. అంతటి శ్రీగురుడే అలా చెబితే ఇప్పుడు వీధికొక గురువు, ఊరికొక గురువు తయారయ్యి నేనేది చేస్తా, నాతో కాని పని లేదు అని చెప్తే ఎలా? అలా చేసి ప్రజల్ని మోసగిస్తే ధనం, కీర్తి వస్తాయి. అయితే చివర మనతో వస్తాయా? అవి రావే. ఆరతి పాటలో సాది ఆఖరిక కియానా కోయి అని అంటాం చూడండి. జన్మదినం ఎవరిదైనా కానివ్వండి, ఈ జన్మదినం రోజున ముఖ్యంగా మనము గుర్తుంచుకోవలసింది, జ్ఞాపకము తెచ్చుకోవలసింది ఒకటి ఉంది. అది సర్వంగాలతో శరీరాన్ని ఇచ్చినందుకు మనము భగవంతునికి ఎంతో కృతజ్ఞత చూపవలసి ఉన్నది. ఇంత చక్కగా శరీరాన్ని, ఆరోగ్యాన్ని దయచేసిన ఆ సాయినాథుని సేవలో వారు చెప్పి ఆచరించిన జీవన విధానములో మన జీవిత విధానం గడిపేటట్లు ప్రయత్నించుట మనకందరి విధి. అలాగే ప్రతి జన్మదినాన నాకొక ప్రశ్న, ఆలోచన వస్తుంది. గురుచరిత్ర, సాయి చరిత్రలు మనకుండగా నాకు ఈ పాదపూజ మీరు చేయటమేమిటి అని ప్రతిసారి నాకు అనిపిస్తుంది. మనందరికీ అసలైన సాయినాథుడుండగా మధ్యలో ఇవన్నీ ఎందుకని? ఇందులో నన్ను గురువుగా భావించి మీరు శిష్యులని భావించుకోవడము సరి అయిన భావం కాదేమో అనిపిస్తుంది. నేను గురువును కాను, మీరు శిష్యులు కారు. కాకపోతే మీకన్నా 10 ఏళ్ల ముందు షిరిడీ వెళ్ళాను. సాయి లీలలు సేకరించి సాయి చరిత్ర పేరుతో పుస్తకంగా వ్రాసుకొని సాయి లీలలు అందరం తెలుసుకొని అందరం కలిసి ఆనందిస్తున్నాము. అంతకు తప్ప నేను ఒక గురువును, మీరు శిష్యులు అనే భావం మాత్రం ఉంచుకోవద్దు. సాయినాథుడు మనకు అందిస్తున్న మార్గాన్ని మనమందరం కలిసి పంచుకుంటున్నామనే భావన నేను, మీరు మరిచిపోకూడదు. దయచేసి అవగాహన మీరు అందరూ హృదయాల్లో పెట్టుకోండి. నిర్దిష్ట మార్గములో వెళ్ళగలుగుతున్నామనే భావన మనసులో ఉంచుకోవాలనేదే చెబుతున్నాను. నిర్దిష్ట మార్గములో వెళ్ళగలుగుతున్నామనే భావన మనసులో ఉంచుకోవాలనేదే నేను చెబుతున్నాను. సాయినాథుడి
లీల కానీ బోధన కానీ ప్రమాణం లేకుండా నాకై నేను ఎప్పుడూ ఎక్కడా చెప్పలేదు. అది కూడా మీరు గమనించాలి. సాయినాథుడు మనకు అందించే క్రొత్త మార్గాన్ని, విధానాన్ని మనమందరం కలిసి పంచుకుంటున్నామనే భావన గట్టిగా గుర్తుపెట్టుకోవాలని ఈ దినం మీకు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. గురు పూర్ణిమ సందేశం 21/7/1986 ఒంగోలు. పారమార్థిక జ్ఞానం లేని జీవితం అసూయ, ద్వేషం, మమకారము మొదలగు వాటిని పెంపొందించి ఇటు వ్యక్తిని అటు సమాజాన్ని కూడా తారుమారు చేస్తుంది. జీవితానికి లక్ష్యమైన ఏకైక శాంతి, తృప్తి కొంచెమైనా తొంగి చూడవు. అమావాస్య నాడు ఆకాశములో యథాపూర్వం చంద్రమండలమున్న సూర్యుని కాంతిని భూమిపైకి ప్రతిబింబించినందువలన అగోచారమే అవుతుంది. అలానే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మన జీవితాల్లో ప్రతిబింబించే గురు స్వరూపం లభ్యం కాకపోతే మానవుని జీవితం సాగర మధ్యములో చిక్కిన దిక్సూచి లేని నావల ఉంటుంది. ఏ అనంత విశ్వం మహనీయులందరికీ గురుస్వరూపమైన బ్రహ్మజ్ఞానులను చేసిందో అట్టి ప్రకృతి పామరుల పాలిట దుఃఖసాగరంగా పరిణమిస్తుంది. ఈ సృష్టిలోని అసంఖ్యాకమైన జీవులలో అదృష్టవశాత్తు వివిధ స్థాయిల్లో ఆధ్యాత్మిక పరిపాకం కలవారు కూడా ఉంటారు. పూర్ణగురిని సాన్నిధ్యం ప్రతివారికి లభ్యం కానప్పటికీ శాంతి, తృప్తులు కుదిర్చే ఆధ్యాత్మిక జీవనం ఒకటి ఉన్నదని మనకు తెలిపేవారు కొందరుంటారు. ఇటు వారి సాంగత్యం శుద్ధపాడ్యమి నుండి నానాటికి వృద్ధి చెందే చంద్రకళ వలె మన జీవితాలలోకి ఆత్మజ్యోతిని ప్రసరింపచేస్తుంది. ఈ వికాసం పూర్ణగురుని దర్శనంతో పరిపూర్ణమవుతుంది. ఈ రహస్యాన్నే తెలుపుతుంది గురు పౌర్ణిమ. మహాత్ములు ముద్దుబిడ్డడు 5వ అధ్యాయము, పుస్తకముల 81వ పేజీ. సాధకుని ప్రధాన కర్తవ్యం తన గురుని పూర్ణస్థితిని తన హృదయ ఫలకం మీద స్పష్టంగా ముద్రించుకోవడమే. అందుకు సాధనంగానే గురు పూర్ణిమ నాడు సద్గురుని పూజించుకునే ఆచారం అనాదిగా వస్తున్నది. అందుకు ఉత్తమమైన సాధనం పూర్ణగురుని చరిత్ర పారాయణ చేయడమే. సకల జీవులు జీవితాలు తానని యావద్విశ్యము తమ రూపమేనని, భగవంతుడు మానవులందరికీ ఒక్కడేనని, ఆయనను ఆరాధించటానికి మతభేదం అప్రస్తమని సాయి తెలిపారు. ప్రతి మతస్థునికి అతని మత జీవిత పరాకాష్ఠను తనలో చూపిన వేరొక గురువు స్వరూపమేది చరిత్రలో కనిపించలేదు. అందుకే ఫాల్రెప్స అనే విదేశీ కాథలిక్ మత పండితుడు శ్రీ సాయి అవతరణ మానవజాతి యొక్క ఆధ్యాత్మిక చరిత్రలోనే మైలురాయి వంటిదని, నూతన యుగానికి నాంది అని అన్నాడు. అంతటి మహనీయుని అనుగ్రహాన్ని చవిచూచిన మనం గురు పూర్ణిమను సార్థకం చేసుకున్నాము. తల్లికి తగిన బిడ్డలు కండి, మీ ఆధ్యాత్మిక ధనాగారాన్ని నింపుకోండి అన్నారు శ్రీ సాయి. క్రీస్తు గురించి ప్రసంగము. అధ్యక్షులకు, కార్యకర్తలకు నాకు ఈ అవకాశం ఇచ్చినందులకు ధన్యవాదాలు. నేను క్రైస్తవుని కాకపోయినా నన్ను సమావేశంలో పాల్గొనమని ఆహ్వానించటం నాకెంతో ఆశ్చర్యానందాలను కలిగించింది. క్రైస్తవులు సంకుచితమైన మనసు కలవారన్న దురాభిప్రాయం ఎంత అసత్యమో నాకు ఈనాడు తెలిసింది. నన్ను 20 నిమిషాల్లో నేటి క్రైస్తవ యువకులకు మంచి నడవడిని గూర్చి చెప్పమన్నారు. ఈ విషయమై మొదట చెప్పవలసినది ఒకటే. నేటి క్రైస్తవ యువకుడు అటు మనోభావాలలోనూ ఇటు నడవడిలోనూ నిజమైన క్రైస్తవుడు అనిపించుకోవడానికి పాటించవలసిన విషయాలను ఆ భగవంతుడు సాక్షిగా నాకు తోచినవి చెబుతాను. క్రైస్తవులు నిజమైన క్రైస్తవులుగా రూపొందాలని, ఆ మహనీయుడు చెప్పిన సూత్రాలను తూచా తప్పకుండా పాటించి జగత్తుకు జ్యోతులవ్వాలని, ఆ మహనీయుడు చెప్పిన సూత్రాలను తూచా తప్పకుండా పాటించి జగత్తుకు జ్యోతులవ్వాలని నా అభిలాష. ఇందుకు భగవంతుడే సాక్షి కనుక నేను చెప్పే దాంట్లో మీకేదైనా తప్పుగా తోచినట్లయితే హృదయపూర్వకంగా నన్ను మన్నించ ప్రార్థన. అలా మన్నించటం మా ధర్మం, అలా మన్నించటం మీ ధర్మం.
అలా మన్నించడం మీ ధర్మం. మీకు హితువు చెప్పడములో నేను మీ ఆగ్రహానికి గురి అవుతానేమో అని భయపడటం లేదు. కారణం మత్తాయి వ్రాసిన నూతన నిబంధన 5వ అధ్యాయము 6వ వాక్యములో పవిత్రత కోసం ఆకలి దప్పులు కొన్నవారు ధన్యులని 5, 6, 10, 12 వాక్యాల్లో పవిత్రతను బోధించడములో నిందలను హింసలను ఓర్చిన వారు ధన్యులని వెనుకటి ప్రవక్తలంతా అలానే చేశారని చెప్పారు. మత్తాయి 5వ అధ్యాయము 48లో తన భక్తులు భగవంతుని వలె పరిపూర్ణులు కావాలని యేసు చెప్పారు. భగవంతును తన బిడ్డలైన మానవులు మంచివారైనా చెడ్డవారైనా వారికి ఎండ వాన సమానంగా ప్రసాదిస్తారని, అలానే తమ భక్తులు కూడా తమ సాటి వారిని శత్రువులనైనా సరే ప్రేమించమని, వారి నిందలను ప్రేమతో సహించి వారిని ఆశీర్వదించమని, ఒక చెంప కొడితే ఇంకొక చెంపనివ్వమని చెప్పారు. కానీ ఈనాడు ఈ సూత్రాన్ని మరిచి కొందరు ఇతర మతాలను దూషిస్తున్నారు. ఇతర మతస్థులను నరకానికి పోయే పాపులుగా ఎంచుతున్నారు. సర్వులకు తండ్రి అయిన భగవంతుడు తన బిడ్డలందరికీ సమంగా ఎండ వాన ఇచ్చినట్లే తరించే ముక్తి మార్గం మాత్రం ఎందుకు ఇవ్వడు? మానవ మాతృలైన తల్లిదండ్రులే బిడ్డలందరినీ సమంగా ప్రేమిస్తుంటే భగవంతుడు మాత్రం ఎందుకు ప్రేమించడు? అందుకే మానవ చరిత్రలో మొదటి నుంచి వారికి తగిన మతాలను బోధించే ప్రవక్తులను భగవంతుడు ఈ లోకంలోనికి పంపుతూ ఉన్నారు. క్రైస్తవులకు క్రీస్తు ఎలానో మహమ్మదీయులకు మహమ్మద్ అలానేనని, బౌద్ధులకు బౌద్ధుడు అలానేనని గుర్తించాలి. భగవద్గీతలో కృష్ణుడు బౌద్ధులకు బుద్ధుడు చెప్పిన సూత్రాలు యేసు మత్తాయి సువార్తలో బోధించిన సూత్రాలను పోలి ఉన్నప్పుడు దోషనికి తావెక్కడది? అయితే యేసు నా ద్వారా తప్ప పరలోకమునెవరూ ప్రవేశింపజాలరు అని చెప్పారు కదా. ఈ సూత్రాలను యేసు మత్తాయి 5 అధ్యాయము 48లో చెప్పినట్లు తమ మత సూత్రాలను అనుసరించి పరిపూర్ణులైన ఇతర మహాత్ములు కూడా అలానే చెప్పారు. గురువు ద్వారా తప్ప భగవంతుడునెవరూ చేరజాలరని హిందూ బౌద్ధ గ్రంథాలన్నీ చెబుతున్నాయి. గురువంటే ఈ సూత్రాలను పాటించి భగవంతుని వలె పరిపూర్ణులైన వారని అర్థం. అందుకే యేసు చూపిన మహిమలన్నిటినీ వారు కూడా చూపారు కదా. బౌద్ధములో మిలేరప అనే యోగి, హిందువులలో అక్కల్కోట స్వామి, మహమ్మదీయులలో 1925 వరకు నివసించిన తాజుద్దీన్ బాబా నాగపూర్, వీరికి తోడు అన్ని మతాలు సమానమేనని నేను పూజించే షిరిడీ సాయి మరియు రామకృష్ణ పరమహంస భక్తులకు అనుభవపూర్వకంగా నిరూపించారు. అందుకే అనిబిసెంటు, మేడం బ్లావెట్స్కీ వంటి పాశ్చాత్యులు కూడా అదే విషయాలు చెప్పారు. మహాత్ములు ముద్దుబిడ్డడు 5వ అధ్యాయము పుస్తకంలో 83వ పేజీ.